సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము కీర్తన 34:19 యెహోవా వానిని విడిపించును. ప్రియ కుమారుడా కుమార్తె, ఈరోజు ఒకవేళ నువ్వు సతమతతో ఉన్నావేమో, నీకున్న బంధకాల నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నావేమో, అందరూ నిన్ను విడిచిపెట్టేశారు, ఇంకా వారు నీకు చేతులెత్తేశారు, మేమేమి చేయలేమని, ఒకవేళ ఇంక నీకు విడుదల రాదని అనుకున్నావేమో, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన వానిని విడిపించును. భక్తుడైన దావీదు గారి జీవితంలో ఈ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడింది. సైన్యం వల్ల కానిది, రాజు వల్ల కానిది, దావీదు వల్ల జరిగినది. కారణం ఏమిటంటే దావీదే స్వయంగా అంటాడు, సైన్యములకు యెహోవా పేరట నేను యుద్ధానికి వస్తున్నాను, ఆయన ఖచ్చితంగా విడుదల చేయగలడు. ఈరోజు నా ప్రియ కుమారుడు కుమార్తె, నువ్వు అనుకోవచ్చు, ఈ అప్పు చాలా బరువుగా ఉంది, నాకున్న శ్రమ మరెవరికి లేదు, నాకున్న ఆపద ఇంకెవరికి లేదు, ఇదే నా చివరి క్షణము, లేదా నన్ను ఎవరు విడుదల చేయను అనుకున్నావేమో, నమ్ము, యెహోవాని విడిపించును. తన యందు భయభక్తి గల వారిని యెహోవా విడిపించును. నా కుమార్తె, ఈరోజు నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, ఆయన ఖచ్చితంగా మనం విడుదల చేయను. మనం ఎంత ఇరుకైన పరిస్థితులు ఉన్నా సరే, ఈ లోకం అనుకోవచ్చు వీడింక బతకడు అని, కానీ నా ప్రభు గొప్పవాడు, విడుదల చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వెంతో భారముతో ఉన్నావేమో, ఎంతో దిగులుతో ఉన్నావేమో, నీ జీవితంలో అసాధ్యమని నీకు అనిపిస్తుందేమో, కానీ నమ్ముతున్నాను, మన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మనలను విడుదల చేయగలడు, ఆయన సజీవుడు, నేను నడిపించగలడు. ఆయన నమ్మకించుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు, నీ బిడ్డలను వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారికున్న కదులు తీసివేయండి, వారికున్న ఆటంకాలు తొలగించండి. ఇదిగో ప్రభా, నువ్వు విడిపిస్తావని వాగ్దానం చేస్తున్నావు, వారు నమ్ముతుండగా గొప్ప కార్యములు ఇచ్చేయండి, నీ గొప్ప విడుదల చేసి నీ కృపాక్షములు నింపి బలపరచండి. నీ దేవాశీర్వాదం దయచేయబడుతున్న దేవా, నీకున్నాను అయినా నీ మహిమలో వారు దిలింపజేసి, అయినా వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని నెరవేర్చుకోమని నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, ప్రభు బహుగములను నడిపించును గాక, ఆమేన్.